సభ యొక్క ప్రధాన ఎజెండా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఈ సభను నిర్వహించి తలపెట్టారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి, ఎస్సీ వర్గీకరణ వల్లే మాదిగలకి ఉపయోగం జరుగుతుందని ఆయన చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన బిల్లు పెట్టాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఈ రోజు సాయంత్రం మాదిగల ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఈ కురుక్షేత్ర మహాసభ నిర్వహిస్తామని ఆయన కొంతకాలం ఉన్నారు. దానికి సంబంధించి జన సమీకరణ చేయడంతో పాటుగా కార్యకర్తలతో కూడా ఎప్పటికప్పుడు ఆయన సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులు కూడా ఆయన పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో మాట ఇచ్చి ఆయన మాదిగుల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఆయన వ్యతిరేకంగా జనాల్ని సమీకరిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కురుక్షేత్ర మహాసభకు ఒక ప్రాంగణం ఏఎన్యూ ఎదుట ప్రాంగణాన్ని రెడీ చేశారు. దీనికి సంబంధించి అటు మాల మహానాడు వాళ్ళు కూడా ఇది రెచ్చగొట్టే చర్య, మందకృష్ణ మాదిగ ఒక పార్టీకి అనుకూలంగా అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెబుతూ అటు మాల మహానాడు వాళ్ళు, ఇటు మాదిగ వాళ్ళు కురుక్షేత్ర మహాసభ రెండు వర్గాలు కూడా అక్కడే సభలు నిర్వహించాలని చెప్పి పోలీసులు కోరిన నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా అది వేరే రకంగా వెళ్తుంది కాబట్టి ఇద్దరికి అనుమతించట్లేదు అని చెప్పి పోలీసులు చెప్పారు. నిన్న హోంమంత్రి చంద్రాజప్ప కూడా అక్కడ అనుమతి లేదని స్పష్టం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సభ నిర్వహించి తీరుతాము, దళితుల్ని అడ్డుకుంటున్నారు, దళితుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సభ నిర్వహించి తీరుతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆయన అజ్ఞాతంలో ఉండి ఎప్పటికప్పుడు కార్యకర్తలకు ఆదేశాలు పంపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎటు నుంచి కానీ మా ఎంఆర్బీఎస్ కార్యకర్తలు వస్తున్నా అక్కడ జెండాలు కనిపించినా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఉదయం నుంచి 700-800 మంది కార్యకర్తల్ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా జగ్గేపేట, గుడివాడ, నూజివీడు, నందిగామ, అదేవిధంగా మైలవరం ఈ ప్రాంతాల్లో దాదాపుగా 500-700 మంది వరకు కూడా కార్యకర్తలను అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం సభ జరుగుతుందా లేదా అనేది ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అక్కడ సభా ప్రాంగణంలో కూడా భారీగా పోలీసులు మోహరించుకున్నారు. ఇటు జిల్లా సరిహద్దులు కూడా పోలీసులు భారీగా ఉండి ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన నేపథ్యంలో సభ ఏ విధంగా జరగబోతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. థ్యాంక్ యూ మధు, కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ. అది కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తాజా పరిస్థితి.